మగపిల్లాడు కలిసి భోంచేస్తుంటే ఆడపిల్ల తాను తినేసి తిన్న కంచాన్ని వంటింటికి తీసుకుపోయి కడుగుతుంది. మగపిల్లాడు తాను తినేసి పక్క వాళ్ళకి చేదరగా ఉందనుకున్నా కూడా ఆ చేతుల్లో కంచంలో కడిగేసి బయటికి తీసుకుపోతాడు. అమ్మాయి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళాలి. పొరపాటున మగవాడికి బుద్ధి వచ్చి ఆ కంచాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే, నీకెందుకు నాన్న, అక్క తీసుకెళ్తుంది కదా అని చెప్తాం మనం ఇళ్ళలో. ఇది కేవలం రాజకీయం, రాజ్యమే కాదు, మన ఇళ్లల్లో, మన సమాజంలో ఈ పోరాటం మన మస్తిష్కంలో జరగాలి. ఓ మంత్రో ముఖ్యమంత్రో వస్తే, ఓ కలెక్టరో కానిస్టేబుల్ వస్తే చాలా గౌరవంగా భయంగా నిలబడతాం. ఎవరో ఏంటో కూడా తెలియకుండా, ఎలాంటి వాళ్ళు తెలియకుండా, కొన్ని సందర్భాలు అలాంటి వాళ్ళు తెలిసినా కూడా. కానీ మన ఇంట్లో బాత్రూంలో తూమును పుడికి తీసే మనిషి లేకపోతే ఒక్కరోజు కూడా బతకలేం, ముక్కు మూసుకోవాల్సి వస్తుంది. కానీ ఆ మనిషి వస్తే గౌరవాన్ని ప్రసాదించాం, ఆప్యాయంగా చూసుకోం, నీచ వృత్తి అనుకుంటాం మనం. సమాజంలో మార్పు ఎప్పుడు వచ్చినట్టు అంటే, రాజకీయానికి అర్థం ఎప్పుడు మారినట్టు అంటే, ఎక్కడో దూరంగా ఉన్న ఆ కలెక్టర్ కన్నా మన ఇంట్లో తూమును పుడికి తీసేటువంటి ప్లంబర్ చాలా మిన్నా అని గుర్తించిన నాడు మాత్రమే. పుట్టుక వల్ల నష్టపోయానని ఈ దేశంలో ఒక్క ప్రాణి కూడా భావించరాదు. కులం వల్ల, కుటుంబం వల్ల, పేదరికం వల్ల ఎదిగే అవకాశాలు లేకుండా పోయాయన్న దుగ్ధ ఈ దేశంలో ఒక మనిషికి కూడా ఉండరాదు. అలా ఉంటే ఈ రాజ్యాంగానికి అర్థం లేదు, ఈ రాజకీయానికి అర్థం లేదు. అందుకే విద్య ఆరోగ్యం, విద్య ఆరోగ్యం, విద్య ఆరోగ్యం. ఎంచేతంటే గతంలో ఏనాడు లేని అవకాశాలు ఈవేళ ఉన్నాయి. 100 ఏళ్ల క్రితం ఇవి సాధ్యం కాదు. ఈవేళ అందరికీ ఇచ్చే ఆర్థిక శక్తి ఉంది, సాంకేతిక విజ్ఞానం ఉంది. ఈవేళ అందించకపోతే 2006కి అర్థం లేదు. దేశం శరవేగంతో ముందుకు పోతుంది చెప్పుకునేటట్టు ఆ గర్వానికి ఏమాత్రం కూడా పునాదులు లేవు. అంచేతనే విద్య ఆరోగ్యం అందరికీ అందాలి. ఆరోగ్యం విషయం ఒక్కసారి చూడండి. కోట్ల మంది ఈవేళ ఎండుటాకుల్లా గజగజ వణుకుతూ భయపడుతున్నారు. కొద్దిమంది సంపన్నులను మినహాయిస్తే మధ్యతరగతి వర్గాలు, సామాన్యులు కూడా ఈవేళ అర్ధరాత్రి ఆడపిల్లకి అనారోగ్యం వస్తే ఏం చేయాలి, నా బిడ్డకి ప్రమాదం వస్తే ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరు ఆదుకుంటారు, నెలకి 100కి 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి అప్పు తేవాలని చెప్పంటే ఆ అప్పు తిరిగి తీర్చడం ఎట్లా? ఎంతకాలం నేను వెట్టి చాకిరీ చేయాలన్న భయంతో వంగిపోతున్నారు. ఆ అవసరం ఈవేళ లేదు. ఖచ్చితంగా 1 సంవత్సర కాలంలో లోక్సత్తా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి మంచి ప్రమాణాల ఆరోగ్యాన్ని ఒక హక్కుగా 100కి 100 రూపాయలు ఉచితంగా అందే పద్ధతిని ఏర్పాటు చేసి తీరుతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్య భద్రత కార్డు ఉంటుంది. ప్రతి 1,00,000 మందికి 30 నుంచి 50 పడకల ఆసుపత్రి ఉండి తీరుతుంది. కేవలం ఆసుపత్రులు, డాక్టర్లు ఉంటే చాలదు, ప్రాథమిక ఆరోగ్యం బాగుండాలి. ఈ దోమల బెడద పోవాలి. ఒక్కసారి కాదు, ఇది స్విచ్ వేస్తే వెలిగేటువంటి లైట్ కాదు. నిరంతరం దోమల బాధ లేకుండా పూర్తిగా ఈ అంటువ్యాధులు రాకుండా 100కి 100 రూపాయలు నివారించగలగాలి. అన్నిటినీ మించి జబ్బులంటూ వస్తూనే ఉంటాయి. ఆసుపత్రులు పెట్టి డాక్టర్లకు జీతాలు ఇస్తే చాలదు. ఆరోగ్య నిధి ఒకదాన్ని పెట్టి రోగిని డబ్బు అనుసరించాలి. రోగికి సరిగ్గా చికిత్స చేసినట్టయితే, రోగికి సరిగ్గా న్యాయం జరిగినట్టయితే అందిన సేవల్ని బట్టి ఈ నిధి నుంచి డబ్బంత ఏర్పాటు జరగాలి. జేబులోంచి పైసా ఖర్చు కాకుండా పని చేయకపోతే ఆసుపత్రి నడవన పరిస్థితి కల్పించాలి. ఖచ్చితంగా దాన్ని చేసి తీరతాం. వ్యవసాయ రంగం ఈవేళ తీవ్రమైన సంక్షోభంలో ఉంది. యూనియన్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే ఓ పెద్ద ప్యాకేజీని ప్రకటించింది, 17,000 కోట్ల రూపాయలతో. సంతోషం. కానీ మనిషి చనిపోయాక, ఆత్మహత్యల బారి పడ్డాక అప్పులు తొలగిస్తామనో, అదనంగా డబ్బులు ఇస్తామనో, పరిహారాలు ప్రకటిస్తామనో, ముసలి కన్నీళ్లు కారుస్తామనో అంటే ప్రయోజనం లేదు. అసలు రైతు చావాల్సిన అవసరం లేకుండా ఉండాలి. అన్నదాత మన తినడం కోసం పంట పండించిన వాడు ఎంత ఎక్కువ పండిస్తే అంత నష్టపోవడం ఏమిటి, ఎంత ఎక్కువ అమ్ముకుంటే అంత ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? అంతకంటే దారుణం ఇంకేమన్నా ఉందా? రైతుల్లో చాలామంది ఆత్మహత్యలు పడ్డానికి కారణం కార్పొరేట్ విద్య, కార్పొరేట్ ఆరోగ్యం. ఎప్పుడైతే చిన్నపాటి విద్యకు కూడా 1,000 రూపాయలు ఖర్చు పెట్టాలో, కేవలం రైతైన పాపానికి పిల్లలకి చదువు చెప్పించలేకపోతే ఏం చేయాలో తెలియ గుడ్డని కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందో, అప్పులు చేస్తున్నాడు, శక్తికి మించి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎప్పుడైతే కుటుంబ ఆరోగ్యం రక్షించుకోవడం కూడా చేతకానవాడు చవటనుకుంటారని చెప్పిన భయంతోనూ, రక్త బంధం ఆ పేగుంది కాబట్టి, కన్న పేగుంది కాబట్టి రక్షించుకోవాలని చెప్పి ఆతృతోనూ
లక్షల రూపాయలు శక్తికి మించి ఖర్చు పెడుతున్నాడో ఆరోగ్యం కోసం అని చెప్పని అప్పుడే రైతు ఆత్మహత్యల కోసం అని చెప్పని మనం ప్రిస్క్రిప్షన్ రాసి పారేశాం. అంచేత చాలా మేరకు విద్య ఆరోగ్యం మనం చేసే పని రైతుకు ఊరటం కలిగిస్తాయి. అవి చాలా ఆదాయాన్ని పెంచాలి.